సో బేసిక్గా మీరు హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఒక వీడియో బాగా వైరల్ అయింది, మీదిను రష్మిక గారు. ఒక స్టేజ్ మీద రష్మిక గారు మిమ్మల్ని హక్ చేసుకుని కిస్ చేసే, సో ఏంటి ఆ వీడియో గురించి కానీ మీకు ఆవిడకి ఉన్న ఫ్రెండ్షిప్? అది చాలా ఇయర్స్ బ్యాక్, ఆమె ఫస్ట్ మూవీ గురించి. సో నేను కూడా ఆ వీడియో ఈరోజే చూశాను. చాలా ఇయర్స్ తర్వాత, ఆల్మోస్ట్ 6-7 ఇయర్స్ తర్వాత ఆ వీడియో చూస్తున్నాను నేను ఫస్ట్ చూసి భయపడ్డా, నా మూమెంట్ ఎలా ఉంది అనేసి. అబ్బా ఓకే అనేసి నెక్స్ట్ వీడియో చూసాను. చాలా ఇలా మెమరీస్ వచ్చేసాయి మళ్ళీ. అప్పుడు అక్కడ ఆ వీడియోలో ఉన్నట్టు లవ్ హేట్ రిలేషన్షిప్ అంటే ప్రతి దానికి ఏదో ఒకటి నేను తిడుతూనే ఉంటా ఆమెని. ఆమె అరే ఎందుకు తిడుతుంది ఆ వీడియో తిట్టేవాళ్ళ మీరు, అంటే రూమ్మేట్స్ అప్పుడు? లేదు అంటే నీకేంటి నీ మాని ఏంటి ఆ టైప్స్ లో ఉంటాం. ఫ్రెండ్స్ అండి, రష్మిక గురించి కాదు, ఏ ఫ్రెండ్ తో అయినా ఆ ఫ్రీడమ్ ఉంటది. ఆ టైమ్స్ లో నువ్వు లైట్ నువ్వు ఆ టైమ్స్ లో చిల్లుగా ఉండేదాన్ని. బట్ ఆ మొమెంట్ లో స్టేజ్కి వెళ్ళి ఆమెని ఫస్ట్ టైం నేను గట్టిగా పొగడాను. బట్ ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడంటే ఏదో అది ఫ్రెండ్షిప్ లో మేము చేసేది, కానీ ఆమె చేసే వర్క్, ఆమె చేసే హార్డ్ వర్క్, ఆమెకున్న టాలెంట్ నాకు తెలుసు కదా. నువ్వు నా ఫ్రెండ్ అంటే నువ్వు గ్రేట్ రా, నువ్వు గ్రేట్ రా అని ప్రతిసారి చెప్పుకుంటా ఏంటి, టీజింగ్ చేసుకుంటూ ఉంటాం. అదే టీజింగ్ ఫ్రెండ్షిప్ ఉండేది. దాని తర్వాత ఆ స్టేజ్ మీద ఫస్ట్ టైం నిజంగా ఆమె గురించి మంచిగా, ఆమె చేస్తున్న హార్డ్ వర్క్ ని చెప్పుకున్నా. అదే ఆమె ఫుల్ ఏడుపు వచ్చేసింది, అబ్బా నువ్వేనా చెప్తుంది ఇది, ఎప్పుడు తిడుతూ ఉంటావు, నువ్వేనా మంచిగా చెప్తుంది అనేసి. సో ఆ వీడియో నేను జస్ట్ ఈ రోజే చూసాను, మెమరీస్ వచ్చేసాయి చాలా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. సో తప్పకుండా ఇంకా మీరు హైట్స్ కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. సరే, కానీ వాళ్ళు నా కోసం అంత చేశారు అనేదే నాకు నేను చెప్పలేనండి. ఇట్ వాజ్ వెరీ స్పెషల్ ఫీలింగ్. నా యానివర్సరీకి హైలైట్ అదే. శ్రీపాద్ నాతో ఆ రోజు లేకపోయినా వీళ్ళందరూ కలిసి నాకు ఒక మంచి రోజు ఇవ్వాలి అనుకున్నారు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ తేజ, రోహిణి. నేను ఎంత థ్యాంక్స్ చెప్పినా అది సరిపోదు. ఆయన నా సూపర్ ప్రౌడ్ ఉన్నారు. అబ్బా అంటే నా వైఫ్ కన్నా ఎవరు ఎక్కువ లేరు అనే ఫీలింగ్ లో ఉన్నారు. టాప్ 1 ఆయన ప్రకారం నేను టాప్ 1. ఇప్పుడు ఓటింగ్ నన్ను అక్కడ దాకా తీసుకురాలేదు, 4 లో వచ్చాను. కానీ ఆయనకున్నంత సంతోషం, ఆయనకున్నంత గర్వం నా మీద ఐ థింక్ ఎవ్వరికి లేదు. ఎందుకంటే ఆయన నువ్వు ఈ బెస్ట్ చేసావు, ఒక బెస్ట్ అమ్మాయిగా, ఒక బెస్ట్ భార్యగా, ఒక బెస్ట్ కంటెస్టెంట్ గా నువ్వు ప్రూవ్ చేసేసుకున్నావు. అక్కడ విన్ అయ్యేది నీ చేతుల్లో లేదు, మా చేతుల్లో లేదు. మేము ఓట్ చేయగలిగేది మేము చేసాం, మేము సపోర్ట్ చేయగలిగేది మేము చేసాం. నువ్వు ఆడేది నువ్వు చేసావు, ఇంకా ఏం చేయగలను. సో ఆయన కూడా ఒకటి నన్ను అడిగారు, ఒక ఆడపిల్లగా ఎంత చెయ్యొచ్చో నువ్వు చేసేసావు, ఇంకా నువ్వు ఏం చేస్తే నువ్వు విన్నర్ అయ్యేదానివి, నువ్వు అంతా చేసేసావు. సో ఆయన, నేను ఆ నంబర్లో లేకపోతే ఆ కప్పు నా దగ్గర లేదు, కానీ ఆయన ప్రకారం నేను గెలిచేసాను. సో వెరీ హ్యాపీ. ఆయన కూడా వెరీ హ్యాపీ. నేను టాప్ 5 లో వచ్చిన వెంటనే హీ వాజ్ వెరీ ప్రౌడ్. దాని తర్వాత మా చేతుల్లో లేదు కదా. బిగ్ బాస్ లో 1% నబీల్. అంటే వచ్చిన వాళ్ళందరినీ ఈ క్వశ్చన్ అడుగుతాము, కానీ ఇది మిమ్మల్ని అడగలేదు కానీ అడుగుతాను మిమ్మల్ని నవ్వించడానికి. ఓకే, బిగ్ బాస్ లో టాప్ 5 ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ప్రేరణ, నిఖిల్ అయితే ఉంటాడు, నబీల్ ఉంటాడు, నా బెస్ట్ ఫ్రెండ్ నబీల్, వాడు కూడా ఉంటాడు. తేజ పిచ్చి పిచ్చిగా ఆడతాడండి, వాడు ఉండడేమో. ఇంకొకరు వైల్డ్ కార్డ్ నుంచి ఈ మధ్య గౌతమ్ బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. గౌతమ్ ఉండే ఛాన్సెస్ చాలా హై ఉన్నాయి. ఫోర్త్ ప్లేస్ లో ఐ థింక్
నిఖిల్ అండి, నిఖిల్ 4th ప్లేస్ లో వెళ్ళిపోయేది. ఐ థింక్ ఫస్ట్ లో ప్రేరణ అనే అమ్మాయి వస్తుంది. జరగాలని కోరుకుంటున్నాను. అంతే. అర్జున్ గారు ఒక క్వశ్చన్ అడిగారు, మీరు ఒకవేళ వైట్ కార్డ్ వెళ్తే ఏ సీజన్ లో వెళ్తాం, మీరు నెక్స్ట్ సీజన్ లో వెళ్ళాలని అన్నారు కదా, ఏ సీజన్ లో వెళ్దాం అనుకుంటున్నారు? వెళ్దాం అనుకుంటున్నారు అంటే నేను ప్రొడ్యూసర్ కాదండి, నేనే హోస్ట్ కాదు. వాళ్ళు పిలిస్తే చూద్దాం. ఎందుకంటే నాకు ఆ ఎక్స్పీరియన్స్ నిజంగా చాలా నచ్చింది. వన్ ఆఫ్ మై బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ లైఫ్ లో. అది నాకు ఏ విధంగా అరే మళ్ళీ చెయ్యాలని లేదు, అలాంటిది లేదు. ఇంకోసారి వెళ్తే కొత్త కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కొత్త వాళ్ళు ఉంటారు, కొత్త టాస్క్లు ఉంటాయి, కొత్త గొడవలు ఉంటాయి, కొత్త ఎమోషన్స్ ఉంటాయి. సో ఇంకోసారి చేయడానికి నాకు ఏ ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఎందుకు వెళ్ళను అన్నానంటే జస్ట్ ఫస్ట్ ఇయర్ యానివర్సరీయే లోపల జరిగింది. నెక్స్ట్ ఇయర్ కూడా నేను చేసుకున్నాను అనుకోండి, నువ్వు బయటనే ఉండమ్మా, ఇంకా ఇంటికి రాకు అనేస్తారు శ్రీపద్. నెగిటివ్ కదా, ఏ మెమరీ? కానీ ఆ డేట్ అరేంజ్ చేసింది ఎప్పుడండి? ఎప్పుడో చేశారు. నా యానివర్సరీ రోజు ఏం చేయలేదు మేము, ఎందుకంటే ఆ ఆపర్చునిటీ లేదు. ఇంకో యానివర్సరీ అయినా పాపం ఆయనతోనే ఉండాలి ఆ రోజు అనుకుంటున్నా, అంతే. నెగిటివ్ ఏం లేదు. అబ్బా నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు. నాకు దోశలే వద్దు అసలు. నేను ఇడ్లీ తింటాను రా. నేను తేజ ఇడ్లీ తింటాను, నేను దోశలు వద్దు. నాకు దోశలు వద్దు, సీతాఫల్ వద్దు, అండ్ బజ్జీలు వద్దండి. నేను డయట్ లో ఉన్నా. నేను సాలెడ్లు ఇడ్లీలే తింటా. చపాతీ కూడా వద్దు, ఏముంది నాకు. నాకు ఫుడ్ వద్దు, నాకు కిచెనే వద్దండి. శ్రీపాదు అండ్ బోట్లు, కప్పులు, డబ్బులు, ఫ్యామిలీ. ఫైనల్ క్వశ్చన్, ఇప్పుడు స్మార్ట్ జోడీ 3 కదా, ఎప్పుడు రాబోతున్నారు? వచ్చినప్పుడు వస్తామండి. మీరు ఎలా అడుగుతున్నారంటే ఏదో 1 year అయిపోయినట్టు. 100% ఉన్నామండి. అంటే 105 days ప్రతిరోజు వాళ్ళతోనే మాట్లాడడం, లేవడం, పడుకోవడం, తినడం అంతా వాళ్ళతోనే చేసాము. బయటకు వచ్చాక ఒకలా అనిపిస్తుంది వాళ్ళు లేకుండా. సో వాళ్ళతోనే మాట్లాడుతూ ఉంటాం. ఇప్పుడు కూడా అరే ఏంటి వాళ్ళతో మాట్లాడే కదా బయటికి వచ్చావు, మళ్ళీ ఎందుకు అంటే అలవాటైపోయింది అలాగా. బూస్ట్ అండి. లేదు